మాల్దీవుల అధ్యక్షుడు చైనా లక్షణాలే కలిగేసుకున్నాడు. చైనా అధ్యక్షుడు కనుక తన మంత్రివర్గంలో వాళ్ళనే లోపలేపిస్తాడు. తనకి ప్రాబ్లం అనుకున్న వాళ్ళందరినీ ఏదో కేసులు పెట్టి జైళ్లలో పడేయడం, లేకపోతే కనుక వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం చేసేసి నియంతృత్వంగా పరిపాలించుకొస్తున్నాడు జిన్పింగ్. ఇప్పుడు అతనితో చేతులు కలిపినటువంటి మాల్దీవుల అధ్యక్షుడు కూడా మొయిజ్జు కూడా అదే పని చేస్తున్నాడు. తాజాగా మొయిజ్జు మీద చేతబడి చేయించారన్న ఆరోపణల మీద అధికారులు 2 మంత్రులను అరెస్ట్ చేశారు. పర్యావరణ శాఖ సహాయ మంత్రి షమ్నాథ్ సలీం, ఆమె మాజీ భర్త, అధ్యక్ష కార్యాలయంలో మంత్రిగా ఉన్న అదాం రమీజులతో పాటు మరో 2 పోలీసుల అదుపులో ఉన్నట్టు మీడియా ప్రకటించింది. వీళ్ళని కోర్టు 7 రోజులు రిమాండ్కి కూడా పంపేసింది. మంత్రి పదవి నుంచి షమ్నాజ్ని తొలగించేశారు. గత 5 నెలలుగా రమీజ్ కనిపించడం లేదు. మరి వాళ్ళిద్దరు ఎట్లాగ చేస్తారు? చేతబడిని నమ్మడం ఒక ఎత్తు, ఆ చేతబడికి సంబంధించి మంత్రివర్గంలో మంత్రి పదవులు తీసేయడం ఒక ఎత్తు. పోనీ దానివల్ల ఆయన ఏమైనా ఎఫెక్ట్ అయ్యాడా మాల్దీవుల అధ్యక్షుడు? లేదు కదా. అంటే ఇలాంటి వాటిలో కూడా ఒక దేశాధ్యక్షుడు చేసినటువంటి వ్యవహారం ఎలాగ అర్థం చేసుకోవాలా?